అందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి ఎప్పుడైతే ఎలక్షన్ మూవ్మెంట్ స్టార్ట్ అయిందో దానికంటే ముందు నుంచే ఒక పాట మామూలుగా చక్కర్లు కొడతలేదు. అది బీఆర్ఎస్కి సంబంధించిన పాట. అది ఇప్పుడు మొత్తం ఎవరి ఫోన్లో చూడు లేకపోతే ఏడ ఇన్నా కూడా వాళ్ళ పాటనే వినిపిస్తుంది. లాస్ట్కి వస్తే పబ్లల్లా డీజేలల్లా అదే పాట వినిపిస్తుంది. అంత ఫేమస్ అయిపోయిన రీల్. అయితే వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ అన్నట్టు ఇది గ్యాంగ్నే పట్టుకొచ్చిన నేను. కల్వకుర్తి తాండ్రాకు సంబంధించి ఇది అందరూ విన్నరు చూసిండ్రు, చాలా రోజులు అవుతుంది కదా. సో మంచిగా గ్యాంగుకు ఒక లీడర్ ఉన్నారు. ఏమనుకుంటున్నారు? లక్ష్మక్క, దాని తర్వాత సుశీల, ఇగో ఈమెనే మెయిన్ మేడము, సుశీల మేడం అన్నట్టు తినే మొత్తం గ్యాంగ్ అంతా లీడ్ చేస్తుంది. కంప్లీట్గా ఈమె ఏది చెప్తే గదే అన్నట్టు. సరే మాట్లాడదాం. అందరికీ నమస్కారం. మంచిగా ఉన్నారా? నా కోసం నిజంగా నేను రిక్వెస్ట్ చేసిన పాపము మొన్నెప్పుడో నా ఇంటర్వ్యూ కోసం యాక్చువల్లీ ట్రై చేస్తే పాపం వాళ్ళు బిజీ ఉండి ఇయ్యలేదు. కానీ ఇలా రాత్రైనా సరే అక్క మీరు ఇయ్యాలి అని అంటే పాపం ఎంత రాత్రైనా నా కోసం ఉండి ఇగో ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ముందుగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా అంటే మిమ్మల్ని చూడంగానే భలే ఆనందం వేసింది తెలుసా. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా మీరు తిరిగే విధానం కావచ్చు, మీరు మీరు ఓపిక్గా ఉండి ఎంతగానం ఉర్రుతలు ఊగిస్తున్నారు. తెలంగాణ మొత్తం ఇట్లా ఊగిపోతుంది మీ పాటతోని. అది గ్రేట్ అనిపించింది. ఈ అక్కనే అన్నట్టు మొత్తం లీడ్ చేస్తుంది సుశీలక్క అనమాట. సుశీలక్క ఏం మామూలు మనిషి అనుకునేరు. తాండ్రాకి సర్పంచ్ మేడం ఇట్లా కనబడుతుంది కానీ మేడం సూపర్ అన్నట్టు. సింపుల్ సిటీ ఉంటా మేడం. గ్యాంగ్ ని మొత్తం మీరు లీడ్ చేస్తున్నారు అంటే మామూలు ముచ్చట కాదు. చలో అక్క, అసలు ఎట్లా అంటే సరే పాట ఫేమస్ అయింది, లక్ష్మక్కనైతే అసలు మారుమోగుతున్నది, దాంతోపాటు ఈ గ్యాంగ్ అసలు ఎట్లా గుర్తించిండ్రు? మీరు అసలు మామూలు తిరుగుతలేరు. మీ ఓపికకు హ్యాట్స్ ఆఫ్. ముందు ఉమ్మడి మహబూబాబాద్ డిస్టిక్ మాది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సార్ ప్రారంభించడానికి మన కేసీఆర్ సార్ వచ్చిండు. మేము ఆ సభకు నా నాయకత్వంలో దాదాపు 300 మందిని నేను తరలించడం జరిగింది. నా గ్రామం నుంచి దాదాపు 100 మంది ఆడవాళ్ళని కూడా తీసుకొని వెళ్ళిన. అందులో పోతుంటే ఊకే ఎందుకు సైలెంట్గా ఉంటున్నాము, జోస్ పెంచుదామని చెప్పి ఈ అమ్మాయి పాటలు పాడుతుంది అక్కడక్కడ. అంటే మేము గ్రామ పంచాయతీలో ఉంటుంది, అక్కడక్కడ చేయాల సిలకలలో పాటలు పాడేది. అయితే ఒక పాట పాడు లక్ష్మమ్మ అని చెప్పిన. అని అంటే నా ఎలక్షన్లప్పుడు, నా సర్పంచ్ ఎలక్షన్లప్పుడు ఒకటి గుర్తించుకో, కారుని గుర్తించుకో అని పాడింది. సుశీల అక్కని గుర్తించుకో, కార్ల నా ప్రచారంలో. అట్లా అది నమస్తే తెలంగాణ వాళ్ళు అందులో ప్రవీణ్ అనే అబ్బాయి మేము బాగా అల్లరి చేసుకుంటూ పోతున్నాం. బస్సులో పోతుంటే ఆ పాటలు కేకలు మగవాళ్ళు మా బస్సులోకి ఎక్కి మా ఊరి పిల్లలు బాగా విజిల్స్ అవి వేసుకుంటే వెళ్తున్నారు. ఆ క్రమంలోనే మాకు నమస్తే తెలంగాణ టీవీ న్యూస్ వాళ్ళు మమ్మల్ని గమనించి మా దగ్గరకు వచ్చి, మా బస్సు దగ్గరకు వచ్చి, అట్లా కొల్లాపురం దగ్గరకు వచ్చి బస్సులు అయ్యేమడే మనం పాట వేసుకోవాలని చెప్పి పాట స్టార్ట్ చేసింది. ఈ అమ్మాయి నడువు రామక్క కలిసి నడువు గట్టగారి మొత్తం సొంతంగానే కేసీఆర్ పథకాలను, కేసీఆర్ చేసే సంక్షేమ పథకాలన్నీ ఆడ పాడింది మేడం. మా ఊరు ఒకప్పుడు కరువుకు నిలయమైన పాలమూరు జిల్లా. ఎక్కడ చూసినా ఎక్కడ ఉందంటే పాలమూరు జిల్లా అని అంటే కరువు జిల్లా, ఎక్కడో పోయి బతకవాళ్ళు. ఈ రోజు మా ఉమ్మడి మహబూబాబాద్ డిస్టిక్ నీళ్లు, కేసీఆర్ చేసే పనులు మంచిగా అనిపించి అమ్మాయికి ఇంత మామూలు అమ్మాయికే అర్థమైనప్పుడు పెద్ద చదువుకున్న వాళ్ళకు, మేధావులకు, విద్యార్థులకు అర్థం కదా మేడం. మేము అందుకోసమే కేసీఆర్ సార్కు ఈ పాట గిఫ్ట్గా ఇచ్చి సార్ గెలుపు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం మేడం. మా వంతు కర్తవ్యంగా ఒక డ్రాప్ లాగా మేము అంతే, సముద్రంలో ఒక డ్రాప్లో మేము. మాకు పెద్ద కవులం కాదు, కళాకారులం కాదు, మామూలు గృహిణుల ఊర్లో గృహిణులం అంతే. పాటతోని ఎంత మంది గుర్తుపడుతున్నారు మిమ్మల్ని చూసి. ఎప్పుడన్నా అనుకున్నారా? మేము అసలు ఊహించుకోలేదు. నేనంటే సర్పంచ్ మండలం లేదా తాలూకా ఏదైనా మీటింగ్లకు లేదా ప్రోగ్రాంలకు పోయినప్పుడు. కానీ వీళ్ళు ఓన్లీ ఊర్లోనే మేడం. వీళ్ళు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత సంచలనం అయ్యి ఇది కేసీఆర్ సార్కి ఉపయోగపడి మేము మొత్తం కూడా ఈ రాష్ట్రం అంతా తిరుగుతున్నామంటే కేవలం నడవవే రామక్క, గులాబీ జెండానే గుర్తులో గుర్తించుకో, కారును గుర్తించుకో అనే పాట ద్వారానే మేము తిరుగుతున్నాం మేడం.
మాకు ఆ ఛానల్ వాళ్ళకు ఐ డ్రీమ్స్ వాళ్ళకు కూడా మాకు ఇంత దూరం పిలిపించి నకరికలు పిలిపించి చాలా దూరం నుంచి వచ్చినాం. మేము ఆమనగల్ నుంచి బహిరంగ సభ నుంచే మేము డైరెక్ట్ ఇక్కడికి వచ్చాము. కనీసం మంచినీళ్ళు కూడా రాలేదు, వాష్రూమ్ కూడా వెళ్ళలేదు. ఇదికే వచ్చినాం. ఇక్కడికి వచ్చినా కొద్దిగా రిలాక్స్ అయినాము. మీకు ఇంటర్వ్యూ మాకు సంతోషకరం మేడం. ఓ అసలు మామూలుగా కాదు, మీ పాట మారుమోగుడు అంటే ఈడాడని కాదు, అసలు వేరే పార్టీ వాళ్ళు కూడా వాడుకుంటున్నారు తెలుసా, అసలు తెలియకుండానే. నేను ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాను మేడం. ఎవరికి అంటే కాంగ్రెస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ, ఇది మేము ఓన్గా రాసుకున్న పాట. మేము ఓన్గా కేసీఆర్ సార్ మీదనే బీఆర్ఎస్ గవర్నమెంట్ మీదనే పాడదలుచున్నాం. కానీ దాని మీద మాకు కాపీ రైట్స్ ఉన్నాయి మేడం. వాళ్ళు కాపీ కొట్టి పాట పాడడం కరెక్ట్ కాదు. ఈ పాట మొత్తం ఇది ఓన్లీ కేసీఆర్ సార్కి అంకితం. సార్ గెలిస్తే మా అంత సంతోషపడవాలి ఎవ్వరు లేరు మేడం. ఓకే, ఇప్పటి వరకు కేసీఆర్ సార్ అయితే మీరు కలవలే కదా? కలిసినాం. ఎప్పుడు మేము కలిసినాము, ప్రగతి భవన్ పోయినాము, కేటీఆర్ సార్ని కలిసినాము, ఆ పాట చేసినాం. సార్ని కలిసిందైతే మరి ఏడ రాలే, ఒక కేటీఆర్ వచ్చిందా? కేటీఆర్ అండ్ హరీష్ రావు గారు అయితే కనిపించిండ్రు. సో మీరు అనుకున్నారు ఓపెనింగ్ రోజు అయితే పాట ఓపెనింగ్ రోజు లేదు మేడం, సార్ కలవలేదు. మళ్ళా మేము 18 తారీఖు రోజు కలిసినాం. అక్టోబర్ 18 తారీఖు. చాలా అసలు మాకు మాటలు ఏమన్నారు, ఏమనలేదు. పాట అయిన తర్వాత మళ్ళీ వస్తారమ్మా నా ప్రగతి భవన్కి, మీరు వచ్చి మీ దగ్గర కూర్చొని మీకు ఇంకా ఇంకా చాలా చెప్పేది, మీతో మాట్లాడేది, కలిసి భోజనం కూడా చేసేది మీ దగ్గర అని చెప్పించారు. మాకు అది గుర్తిస్తే చాలా పోవడం పెద్ద గ్రేట్ మేడం. కరెక్ట్, అవును. ఏమో అందరి ఇంటర్వ్యూలలో మీ పేర్లు అడిగినరో లేదో నాకే తెలియదు, కానీ నా ఇంటర్వ్యూలో అయితే మీ పేరు లేదో నాకు చెప్పాలి. మీ పేరేంటి? ఓకే, మీ పేరు? మీరు? ఓకే, వీళ్ళందరికీ ఒకసారి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వీళ్ళు ఒక ఊరు నుంచి రిప్రజెంట్ చేస్తారు. పాట ఫేమస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సభలల్లో ప్రతి సభలల్లో వీళ్ళు పోతున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే మొత్తం వీళ్ళు ఏడ తిరిగినా వాళ్ళు సహకరిస్తుండ్రు అని అంటేనే అసలు వాళ్ళు కూడా వీళ్ళ సక్సెస్కి వన్ ఆఫ్ ది కారణం. సో అన్నలు థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. సో మీ పాటతోనే నేను స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే మీరు పాట వాడితే అసలు మామూలుగా ఉండదు. ఈ ఒక ఇట్లున్నోళ్ళు కూడా ఇక ఆ వాయిస్ ఏంది, మీరేంది, అసలు లక్ష్మణ్ మీరు అనుకున్నారా అసలు ఇట్లా ఉంటది, ఇట్లా అవుతుంది, అసలు ఏందో నేనేదో వాడదాం అనుకున్నా కానీ ఇంతగానం అయిపోయిందని మీరు అనుకున్నారు ఎప్పుడన్నా? అనుకోలే మేడం, ఎప్పుడు అనుకోలే. నేను ఇట్లా ఈ పాట, ఈ నమస్తే తెలంగాణ ప్రవీణ్ తమ్ముడు ఇంత గుర్తు చేస్తాడు, ఇంత స్థాయిలో పోతా, నేను ఇంత కేసీఆర్ని కలుస్తా, కేటీఆర్ని కలుస్తా, కవితక్కని కలుస్తా, హరీష్ అన్నని కలుస్తా అనేది నేను ఎన్నడూ అనుకోలే. ఇంత గుట్టు తీసుకొచ్చి ఇంత ప్రపంచం రాష్ట్ర వ్యాప్తంగా మారుమవుతుందని నేను అనుకోలేదు మేడం. అసలు అనుకోలేదు. నేను ఇట్లా ఖుష్ అయిపోయింది వచ్చి. అసలు ఏమి కాదు, నీకు ఏమన్నా గుర్తున్నదా ఇట్లా ఎవరన్నా అమ్మా ఇట్లా మంచి చేసినవనో లేకపోతే మస్తు వాడినవనో ఎవరన్నా ఒకళ్ళు మంచిగా ఏదన్నా చెప్పిండ్రా మంచి మాట? లేదు మేడం, సార్ ఇప్పుడు మనం అప్పుడంటే చూడలేదు, కానీ ఇప్పుడు సార్ చేసిన పనులు చూస్తున్నాం కదా మేడం. నీళ్ళకి ఎంత కరువు ఉండే, మనకు అది పొలాలు, రైతు బంధు, లక్ష్మీ కళ్యాణం, ఒక అన్నలాగా అండలాగా, వాసర పింఛన్లు, ఇవన్నీ చేతి ఉంటా. ఇప్పుడు సార్ చేసిన పనులనే పాడగలిగినాం. లక్ష్మక్క, మీకు ఇప్పుడు అందరు లీడర్లు మైకులు పెట్టుకొని మాట్లాడతారు కదా, మేము అది చేసినాం ఇది చేసినామని. అసలు అవన్నీ వేస్ట్. నీ పాట ఒక్కసారి పెట్టుకొని విన్నారనుకో అసలు మొత్తం బీఆర్ఎస్ అంటే ఏందో మొత్తం పిక్చర్ అంతా కనబడుతుంది. కానీ ఏమన్నా కట్టినావా అసలు? మహిళ రాష్ట్ర డైరెక్ట్ సిద్దిపేటకు వెళ్ళాం మేడం, మన హరీష్ రావు అన్న మీటింగ్కి. మాకు నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప గౌరవం దక్కింది. విఐపీలకు కూడా ఉంటుందో ఉండదో ఆ పోలాయింగ్ అంతా చాలా గౌరవించి చాలా ప్రేమగా చూసుకున్నారు మమ్మల్ని. లాస్ట్ హైదరాబాద్ వచ్చి మేము అక్కడ హాల్ట్ అయ్యే వరకు కూడా వాళ్ళే మమ్మల్ని, హరీష్ రావు సార్ వాళ్ళే అలా వెనుక ఉండే వాళ్ళు చాలా ప్రేమగా చూసిండ్రు మమ్మల్ని. నిజంగా చెప్పాలంటే ఆ మీటింగ్ నుంచి మేము దిగిపోయే వరకు కూడా మొత్తం మమ్మల్ని హైదరాబాద్ పంపే వరకు కూడా మాకు భోజనాలు కానీ ఏడ ట్రబుల్ కాకుండా వెహికల్స్ ఇచ్చి మాకు డబ్బుల కోసం మేము పాడతలేం మేడం. ఈ పాట మాత్రం ఇది కేసీఆర్ సార్ ప్రభుత్వం గెలవాలి, ఈ సంక్షేమ పథకాలు మళ్ళీ కొనసాగాలంటే కేసీఆర్ సార్ ఉండాలి, ముందు తీరాలనే ఉద్దేశంతో మళ్ళీ గెలవాలి, గెలుస్తాడు కూడా మేడం. అందుకోసమే మేము
మా మా ఎన్నికలో మేమంతా పేదవాళ్ళం మేడం. నేను సర్పంచ్ అయినప్పుడు కూడా పేదదానే. వీళ్ళంతా కూడా పనులు చేసుకొని బతకవాళ్ళే. అయినా సరే మా భర్తల సహకారంతో పిల్లలు విడిచిపెట్టి ఈరోజు కుటుంబాన్ని విడిచిపెట్టారు. భోజనాలు వండకుండా నేను ఫోన్ చేసినామంటే వచ్చి రావాల్సిన తిడుతున్నా ఒక్కొక్కసారి. రావాలి, మీటింగ్ ఉంది, పోవాలి, మన ఖచ్చితంగా బాగా గట్టిగా రావాలి, ఖచ్చితంగా పాడాలి. మనకు స్టేజ్ మీద అవకాశం వచ్చింది, ఎందుకు వినియోగించుకోకూడదు? మనకింత పేరు వచ్చింది, దీన్ని పోగొట్టుకోకూడదు. మనకింత ఇది మళ్ళీ పోయిన అవకాశాన్ని మనం తీసుకోలేం కదా. మనం ముందుకు పోయినాక వెనక్కి బ్యాక్ సైడ్ వెనక వెనకకే పడిపోతాం. మనకి ఇంత గుర్తింపు ఉన్నప్పుడు మనం ఎందుకు వినియోగించుకోవాలి? ఇంకొకసారి బాధ వేస్తుంది మేడం, ఎందుకు పాట కోసం వీళ్ళని కసురుకుంటున్నానే బాధ వేస్తుంది. నా ఎలక్షన్లలో గ్రామంలో కూడా చాలా కొంచెము అంటే ఈర్ష్యాభావం వ్యక్తమవుతుంది మేడం. ఊర్లో ఇది ఒక రకమైన బాధాకరము. ఎలక్షన్లలో వీళ్ళనే గుర్తించిన 100 మందిని దొరకపోయింది సర్పంచి. అక్కడ అంతగానో మేమంతా ఆడినాం ఆడితే పాట సక్సెస్ అయింది. కానీ 5 మందినే తీసుకొని పోతున్నా అంటే వాళ్ళకి ఒక్కటే విన్నపం చేసిన మేడం, మా గ్రామానికి వాళ్ళకి సంబంధించి మీ ఐడ్రీమ్స్ టీవీ ద్వారా ఇది ఆడ 100 మంది బయట పాడతాం, దుంకగలుగుతాం కానీ స్టేజీల మీద 100 మందిని తీసుకురాలేను కదా మేడం. వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మేము ఫస్ట్ మమ్మల్ని ఒక్కటేసారికి 5 మంది వచ్చి పాడిపోండమ్మా అని చెప్పిండ్రు. 5 మంది అయితే వాళ్ళనే రమ్మని చెప్పారు, వేరే వాళ్ళని రమ్మని చెప్పలేదు. ఇప్పుడు 100 మందిని పాడొచ్చు ఆడొచ్చు. ఇప్పుడు సభకు అంతమంది అందరం స్టేజ్ ఎక్కగలుగుతాం మేడం. ఇప్పుడు ఎవరైతే టాలెంట్ ఉంటారో, ఎవరైతే ముఖ్య నాయకులు ఉంటారో వాళ్ళని పిలుస్తారు. టాలెంట్ ఉంది పాడే వాళ్ళనే పిలుచుకుంటాం. ఇప్పుడు ఒకరిని పిలిచి ఒకరిని పిల్లకపోతే ఊరు నాది, కానీ ఊరు మొత్తాన్ని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టలేను కదా మేడం. అదొక్కటి నా ఊరు వాళ్ళు నన్ను దాన్ని ఒక్కటి గమనిస్తే చాలు మేడం. ఒకటి ఈర్ష్యాభావం ఏర్పడ్డది. మేము ఇక్కడ తెచ్చుకుంటలేం, తింటలేం అందరు. కాకపోతే మాకు సార్ చీరలు పెట్టిరు, హరీష్ రావు సార్ కూడా చీరలు పెట్టిరు. 2000 3000 అది ఉండొచ్చు ధనియాలవి. మన కేటీఆర్ సార్ పెట్టిండు, కవితక్క పెట్టింది. మన కేసీఆర్ సార్ కూడా వాళ్ళ సతీమణి తోటి పెట్టించింది మేడం. 4 చీరలు పెట్టిరు. అందరు తప్ప అంటే మేము ఎవరితోనే డబ్బులు ఆశించట్లే మేడం. అది తండ్రకే కదా, తండ్ర గ్రామానికే గ్రామానికే పేరు వచ్చింది కదా. దయచేసి అక్క బాగానే అర్థం చేసుకోండి. లక్ష్మణ్